గతంలో తనను ఎవరూ ఓడించలేదని, తాను తీసుకున్న వివిధ నిర్ణయాల వల్ల ఓటమికి తానే కారణమని అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మే నెలలో తల్లికి వందనం పథకం అందరికీ ఇస్తామని స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవ 3 విడతల్లో రైతులకు ఆర్థిక సాయం, మత్స్యకార భరోసా కూడా మత్స్యకారులకు చెల్లిస్తామని వెల్లడించారు. గుక్క తిప్పుకోలేని ఆర్థిక సమస్యలు ఉన్న సంపద సృష్టే తన లక్ష్యమని సీఎం పునరుద్ఘాటించారు. ఓసారి అన్ని ఆలోచిస్తారు. ఏదో ఆ తాత్కాలికంగా వచ్చినటువంటి కొంతమంది చెప్పే మాటలు కూడా విని కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడడం లేదు. నేను ఎంతోపైన ఒక నిర్దిష్టమైన ఆలోచనతో ఉన్నాను. ఒక్కోసారి ఓడిపోతున్నాం అంటే కారణం కూడా మనమే, నేనే. నన్ను ఎవ్వరూ ఓడించలా. 2004, 2019 నాకు కూడా అబ్సెషన్. పని 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 అని పరిగెత్తాను. ఇది సాధించాలని. దాంతో కొద్దిగా ఎమ్మెల్యేలను సమన్వయం చేయడం కానీ, పార్టీని సమన్వయం చేయడం కానీ, పనులు చేయడంలో కొద్దిగా మనం పరివర్తన ఎప్పుడున్నా కొన్ని లాభసాలు వెళ్తాం. ప్రజల సమస్యలు తాత్కాలికంగా ఏమున్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కారం చేస్తూనే, దీర్ఘకాలికంగా ఏం చేయబోతున్నా వాళ్ళకి చెప్పుతూనే, వాళ్ళను కూడా భాగస్వాములు చేయగలిగితే ఎప్పుడూ గెలుపు ఉంటుంది. అందుకే నేను చెప్తున్నా, సూపర్ 6 చెప్పాం. మేలో తల్లికి వందనం అందరికీ ఎంతమని చెప్పాం అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్లకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పులు ఇస్తాం. ఒక పక్క ఇబ్బందులున్నాయి, గుక్క తిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే, ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి. మంచి రాజకీయం, మంచి పరిపాలన, ప్రజలకు మేలు చేస్తే ఆ మేలుని మనం చెప్పగలిగితే శాశ్వతంగా ప్రజలు మనతో ఉంటారని నా విశ్వాసం. మేలో తల్లికి వందనం అందరికీ ఎంతమని చెప్పాం అంతమందికి ఇస్తాం. రైతు కోసం అన్నదాత కింద 3 ఇన్స్టాల్మెంట్లో వాళ్లకు డబ్బులు ఇస్తాం. అదే మరి మత్స్యకారులు కూడా జీవన వృత్తి వాళ్ళకి పాపం ఆ సమయంలో వేటకు పోవడానికి వీలు లేదు, హాలిడే ఇస్తారు. వాళ్ళకు కూడా ఇవ్వాల్సిన 20,000 రూపాయల చొప్పులు ఇస్తాం. కుక్క తిప్పుకోలేని సమస్యలున్నాయి. కానీ ఆ రోజు మనం ఏది చెప్పామో అవి చేస్తూనే, ఇవన్నీ చేయాలంటే మళ్ళా సంపద సృష్టించాలి, ఆదాయం పెంచాలి. మళ్ళీ ఆదాయాన్ని కొంత సంక్షేమానికి ఖర్చు పెట్టాలి. మళ్ళీ ఆ డబ్బులు సంపద సృష్టించడానికి పెట్టాల్సిన అవసరం ఉంది. అదే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నాం. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి.